పట్టెడు అన్నం లేదు, నూకలు తిన్నా. నూకలు పెట్టాడు, ఒకరోజు అవి కూడా లేకుండా చేశాడు. అసలు ఈడేం చేస్తాడు? ఏం చేస్తాం? ఏంది నీకే స్తోత్రాన్ని కూర్చున్నా. ఆహా, దొరికిందిరా ఒక ఛాన్స్, ఇవాళ ఫస్ట్ ఉండే ఛాన్స్ దొరికింది దేవుని సేవలో. ఈరోజు ఇంట్లోకి లేవు, నా దగ్గర లేవు, జేబులో కూడా ఏమి లేవు, స్తోత్రం అనుకున్నా. సనగల గొనగల పోయి మందిరంలో అడ్డం పడ్డా. స్తోత్రం ప్రభువా, హల్లెలూయా. నా సాక్ష్య జీవితంలో కూడా నీ సేవలో ఒకరోజు ఫస్ట్ ఉండే ఛాన్స్ వచ్చింది, నీకు వందనాలు అనుకున్నా. అది కూడా దక్కనిలా నాకు, అది కూడా దక్కనిలా. అప్పుడే వచ్చాడు ఒక తమ్ముడు, కొత్తగా చర్చికి వస్తున్నాడు. అన్న పోదాంపా అన్నాడు. ఎక్కడికి నాయనా అన్నాను. సెంటర్కి పోదాంపా, ఒక టీ తాగుదాం అన్నాడు. నేను రాలేనా, నీరసంగా ఉంది, నువ్వు వెళ్ళు అన్నా. అన్న రానా అన్నాడు. మళ్ళీ కొత్తగా వస్తున్నాడుగా, మళ్ళీ ఆత్మ ఎక్కడ తేడా పడతాడో ఆయన ఆనందం కోసం పోవాలా. పొయ్యా అడ్డోటి దగ్గర కళ్యాణి హోటల్ అప్పుడు రన్నింగ్లో ఉంది. హోటల్లోకి వెళ్ళా, ఛాయ్ తిప్పుదామని. నన్ను టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు ఆ చిన్నోడు. ఊతప్పం, రకరకాల టిఫిన్ సెక్షన్, రకరకాల ఐటెం, 4-5 రకాలు నా ముందు పెట్టించాడు ఆ తమ్ముడు. ఎన్నింటప్పుడు? 2:30-3 2:30-3 నేను అడిగాను, తమ్ముడు నువ్వేమన్నావు? ఛాయ్ అన్నావు. టీ అన్నప్పుడు టీయే. మళ్ళీ ఇవన్నీ ఏంది? నా ఫీలింగ్ ఏందో తెలుసా? నా జేబులో డబ్బులు లేకుండా నేను పోను హోటల్కి. నాకు సిగ్గు. దేవునికి స్తోత్రం. ఎవరన్నా తింటే నేను ఇవ్వాలి, అంతేగాని ఎవరి చేత ఇప్పించడం నాకు ఇష్టం ఉండదు. నా దగ్గర డబ్బులు లేవు. ఎన్ని రకాలు చెప్పాడు. చెప్పి నా ముందు కూర్చొని అంటాడు, ఎందుకు తమ్ముడా ఇవన్నీ? ఛాయ్ చెప్పు, ఇవన్నీ నాకు వద్దు అని నేను హడావుడి చేస్తే, అన్నా నేను తిని పండుకున్నా, దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది. నువ్వు తిన్నావు, పండుకున్నావు, నా దాసుడు తిన్నాడో లేదో నువ్వు ఆలోచించావా అని దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది. అందుకే వచ్చానన్నా, లేకపోతే ఇప్పుడు వచ్చేవాడిని కాదు. పండుకొని నిద్రపోతున్నాడుతో దేవుడు మాట్లాడి పంపించాడు. నేనేమనాలి? ఓ తప్పం అంటే ఇంతలా ఉంది. అది ఒక్కటిసారి సరిపోయింది కడుపు నిండా. మాట రాలా. ఇక ఆ రొట్టె దుంచుకొని ఏడుచుకుంటూ కూర్చున్నా. కన్నీళ్లు పడిపోతున్నాయి అక్కడ. ఎందుకు? నా కడుపులో ఆకలి నా తల్లికి తెలియదు, నా తండ్రికి తెలియదు. నాకు ఎలా ఉందో నా ఇంటి వారికి తెలియదు, కానీ ఆయనకి తెలుసు. అంత న్యాయం లేనోడా పట్టడమ్మా. ఈరోజు చూడు, ఆనాడు నాకు పట్టడన్నో లేదు, ఈరోజు మీ అందరికి రెడీ అవుతుంది ఫుడ్. మీరు ఇచ్చిందే కావచ్చు, మీరు చేసిందే కావచ్చు. ప్రియులారా, చిన్న విషయం కాదే. నా చేత్తో పెట్టిస్తున్నాడుగా. మీదే కావచ్చండి, మా తాతది కాకపోవచ్చు, మా ముత్తాతది కాకపోవచ్చు, మా అయ్యది కాకపోవచ్చు, మీదే. కానీ పెత్తనం నా చేతికి ఇచ్చి నా చేత తినిపిస్తున్నాడుగా. నమ్మదగిన దేవుడు.